వెల్కమ్ టు ఎన్సీ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా స్థాయి కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సమన్వయకర్తగా వి పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ తొలి సమావేశానికి జేసీ మేఘస్వరూప్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అమలవుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా సమర్థవంతంగా కొనసాగేందుకు కమిటీ సభ్యులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘనలు లేదా అవకతవకలు ఎక్కడైనా గమనించినట్లయితే జిల్లా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 1952 ద్వారా లేదా 1100 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లోని సెక్షన్ 29 ప్రకారం రాష్ట్ర జిల్లా మండల ఎఫ్ఈ షాప్ స్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కొన్ని దుకాణాల్లో తూనికలు కొలతల నిబంధనలు పాటించకుండా నిత్యావసర వస్తువులు విక్రయిస్తున్నారని లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలు పోషకాహార వివరాలతో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వి పార్వతి, రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు ఆర్టీఓలు ఆర్ శివరాముడు, కె ఆనందరావు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మీటింగ్ అజెండాలో ఈరోజు అది లేదు. ఎనీ అదర్ మెంబర్స్ ఏమన్నా ఎస్పెషల్లీ మన రేషన్ సప్లై సిస్టంలో ఇష్యూస్ ఉంటే యూ కెన్ డిస్కస్ ఇట్ ఇయర్. ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు, మనం పాలసీ లెవెల్లో ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉందా, లేకపోతే గైడ్లైన్స్ కొంచెం రెస్ట్రిక్టివ్గా ఉన్నాయి, దానివల్ల కింద స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురండి. వీల్ హ్యావ్ ఎ బెటర్ డిస్కషన్. దాన్ని మనం ప్రభుత్వంకి తీసుకొని వెళ్ళి పాలసీ లెవెల్ చేంజెస్ ఏమైనా చేయించాలన్నప్పుడు వీ కెన్ పుట్ అవర్ సజెషన్స్ ఫార్వర్డ్. వేరియస్ ఎన్జిఓస్ వీళ్ళు కూడా వస్తారు. వీ కెన్ ఆల్సో సజెషన్. చట్టాలు చదవగలిగినటువంటి వాళ్ళు ఆ చట్టాల్లో ఉన్నటువంటి విషయాల్ని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఏం జరుగుతుంది అనేటువంటిది నేను మాట్లాడితే రాజకీయంగా తీసుకోవాలనేటువంటి అవసరం లేదు. దయచేసి ఎవరు దీన్ని రాజకీయంగా తీసుకోవాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ అనేటువంటిది గ్రామాల్లో రేషన్ అనేటువంటిది కరెక్ట్గా అమలు జరుగుతుందా లేదా అనేటువంటిది ఎక్కడా కూడా, అంటే మీరన్నీ చాలా గొప్పగా జరిగిపోతున్నాయి మన జిల్లాలో అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. ఓకే, నేనేం కాదంటలేదు. మా దగ్గర ఉన్నటువంటి విషయాల గురించి నేను చెప్తాను. జిల్లా అంతా రాష్ట్రం అంతా నేను చెప్తాను. అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవస్థ నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎవరికన్నా విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటే విజిలెన్స్ వాళ్ళు ఎన్నిసార్లు మీరు కపిలేశ్వరం కానీ రామచంద్రపురం ఇది మెండపేట మండలం కానీ రాయవరం మండలం కానీ తిరిగి చెక్ చేసినటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కంప్లైంట్లు ఇచ్చిన దాని మీద చెక్ చేసిన అంటే మీకైతే 0% చూపెట్టి వచ్చిన కంప్లైంట్లు అన్నీ చేసేసామనేటువంటి అది పేపర్ మీద జరిగేది. కానీ మా దగ్గర అయితే మాత్రం ఎవరో చెప్పుకోవాలనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. స్థాయి వరకు ఫుడ్ కమిటీ మీటింగ్ జరిగింది. గత ప్రభుత్వంలో అసలు ఫుడ్ కమిటీ మీటింగే జరగలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను మొన్న కౌన్సిల్లో ఈ అంశాన్ని లేవనెత్తాను. ఎందుకు ఫుడ్ కమిటీ మీటింగ్స్ పెట్టలేదు, అప్పుడు మండల దాకా జరిగేది కదా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. మనం నిజంగా నారాయణ మనోహర్ గారిని ఈ అంశంలో అభినందించాలి. మా గవర్నమెంట్ దీని మీద వెంటనే అంటే పోయి కౌన్సిల్ అడిగితే ఇప్పుడు నేను ఇవాళ ప్రెస్ మీట్లో కూడా చెప్పొచ్చాను. అనుకుంటే లేట్ అయింది. మన 11:30 12 అంటే నేను 12 గంటల ప్రెస్ మీట్ పెట్టాను. దానికి లేట్గా రావడం జరిగింది.
వారిని అభినందిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇందులో పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ని అభినందించలేదు. అది కూడా సర్క్యులర్ నేను చూడటం జరిగింది. దీని మీద నేను మినిస్టర్ గారితో మాట్లాడాను, అలాగే కమిషనర్ కన్నబాబు గారితో మాట్లాడాను. అందులో అంటే ఆ జీవో కూడా అది పాత జీవో రద్దు చేసామని చెప్పారు. ఇంకా అది కమ్యూనికేట్ కాలేదనుకుంటా. నిన్న సాయంత్రం మంత్రి గారు కన్నబాబు గారు కూడా కలిశారు. బహుశా డెసిషన్ తీసుకుని ఉంటారు. ఇవి నా దృష్టిలో జిల్లాలో జరిగినట్లుగానే ప్రతి 3 నెలలకు ఒకసారి మండలాల్లో కూడా జరిగేటువంటి వ్యవస్థను మనం నిర్మాణం చేయాలి. ఎందుకంటే గతంలో మనం ఇచ్చేటువంటి దానికంటే ఈవేళ మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మార్క్స్ పెడతాం కొత్తగా. ఇవి గతంలో మనం బియ్యం ఇంటికి ఇచ్చేవారు, ఇప్పుడు బియ్యాన్ని కూడా డిపో డీలర్స్ ఇస్తున్న సందర్భంలో మళ్ళా కొన్ని రకాల పదార్థాలు కూడా దీనికి యాడ్ చేశారు. మండలాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ సమావేశాలు జరగాలనేది నా యొక్క మనవి. దీన్ని జాయింట్ కలెక్టర్ గారి సివిల్ సప్లైస్ చూస్తారు కాబట్టి దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.